హలో అండి అందరికీ. మా పిల్లలు వచ్చే టైంకి అయితే వర్క్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకా నాకైతే అస్సలు అవ్వదనమాట. ఇంకా వాళ్ళ మీద అరవడాలు, వాళ్ళు నా మీద అరవడాలు జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇంకా నాకు వర్క్ అవ్వకపోయిందా ఇంకా వాళ్ళని చదివించడానికి కూడా కుదరదు. అందుకని చెప్పేసి నేనైతే 4కి, ఇంకా వాళ్ళు 5:30కి వస్తారు. నేను ఇంకా 4కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసేసుకుంటాను. ఈరోజైతే నేను పులగం చేశాననమాట. ఇది పులగం అంటారు. మా అత్త చేస్తుంది. సో సంక్రాంతికి చేస్తుంది. పులగం చేస్తాం కదా, పులగం పచ్చి పులుసు కాంబినేషను. బట్ మా అత్త అయితే ఇలా చేస్తుంది పులగం. కానీ మా అమ్మ వాళ్ళు అయితే వేరేలా చేస్తారు. మా అమ్మ వాళ్ళు పచ్చిశనగపప్పు వేస్తారు. సో బిర్యానీ స్పైసెస్ వేస్తారు కానీ సో దాని టేస్ట్ వేరుంటుంది, ఈ పులగం టేస్ట్ వేరుంటుంది. బట్ మా అత్త చేసే పులగం అయితే చాలా బాగుంటుంది. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తాం కదా, సో బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా లైక్ వెజ్ బిర్యానీ టైప్ అనమాట. ఇంకా ఈ టైప్ ఆఫ్ పులగం అయితే మా పిల్లలు బాగా తింటారు. సో ఏంటంటే మొత్తం బిర్యానీ ప్రాసెసే ఉంటుంది. బట్ పచ్చిశనగపప్పు కాదు, పెసరపప్పు వేస్తాం కదా. సో ఇంకా ఇది పులగం అయిపోయిందనమాట. ఫస్ట్ వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు చాలా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, సో అన్ని వెజిటేబుల్స్ వేసేసి చేసేస్తాను. ఇంకా వీక్లీ 2 టైమ్స్ అయితే చేస్తాను. చాలా బాగా తింటారు. మా వాళ్ళు అంటారనమాట, అమ్మ వాళ్ళ పులగం ఇష్టమా, మీ అత్త వాళ్ళ పులగం ఇష్టమా అని. అలా ఎలా చెప్పగలము? ఒకటి పుట్టినెల్లు, ఒకటి మెట్టినెల్లు టేస్ట్ కదా.